హలో వ్యూవర్స్, నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. హౌ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ప్రతిరోజు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పడుకుని కలలు కనడం, ఇంకా 2 ఆ కళని నిజం చేసుకోవడానికి వెంటనే ఆ బెడ్ని వదిలేయడం. చాయిస్ ఈజ్ యువర్స్. ఈరోజు మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాని రిజల్ట్ అనేది మీ ఫ్యూచర్లో కనిపిస్తుంది. నా ఫ్రెండ్స్లో ఒకడు ఇలా అన్నాడు. తను రోజు నైట్ పడుకునే ముందు ఇలా ఫిక్స్ అయ్యి పడుకునేవాడు. ఏది ఏమైనా నేను రేపు మార్నింగ్ 4 గంటలకు లేవాలి అనుకుంటూ 2 మంత్స్ అయ్యింది, కానీ ఒక్కరోజు కూడా లేవలేదు. అంటే ఆ 4 గంటలు కూడా ప్రతిరోజు చెప్తున్నాడు, కానీ ఆ 4 గంటలకు కానీ ఒక్కరోజు కూడా తన టైం అనేది పాటించలేదు. నేను తను అడిగా, ఎందుకు మార్నింగ్ 4కే లేవాలని అనుకుంటున్నావు అని అన్నప్పుడు తను ఇది ఒక క్వశ్చనేనా అని అన్నాడు. పెద్ద పెద్ద బిలియనర్స్, మిలియనర్స్, టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ త్వరగా లేస్తారు, అందుకే నేను కూడా త్వరగా లేవాలని అనుకుంటున్నాను. అప్పుడు నేను అన్నా, ఓకే, కానీ నువ్వు మార్నింగ్ అప్పటి వరకు లేవలేవు. ఎప్పటి వరకు అయితే నీకు ఇంట్రెస్టింగ్ అర్జెంట్ వర్క్, అంటే నీకు మార్నింగ్ తొందరగా లేవాలి, చాలా అర్జెంట్ వర్క్ ఉంది, బెడ్ మీద ఉండి ఎమోషన్ కంటే చాలా పెద్దదే ఉండాలి, అప్పుడు నువ్వు త్వరగా లేస్తావు. నువ్వు రోజు నైట్ ఇలా ఆలోచిస్తూ పడుకుంటావు, నేను రేపు మార్నింగ్ త్వరగా లేవాలి అని. కానీ మార్నింగ్ అలారం వచ్చేసరికి నువ్వు ఆ స్నూజ్ బటన్ని క్లిక్ చేస్తావు అండ్ అది చిరాకు అనిపిస్తే ఆ అలారాన్ని ఆఫ్ చేస్తావు. ఇంకా లాస్ట్కి రోజు ఏ టైంకి అయితే లేస్తావో ఆ టైంకే లెగుస్తావు. ఒక మనిషి తన అలారాన్ని గెలవలేనప్పుడు, తన నిద్రని గెలవలేనప్పుడు, తన రోజులో ఒక ఫస్ట్ స్టెప్ అంటే ఒక మొదటి అడుగును కూడా ఓడిపోయినప్పుడు ఇంకా లైఫ్లో ఎలా గెలుస్తాడు? ఒక మనిషి తన నిద్ర నుంచి లేవలేనప్పుడు జీవితంలో ఇంకెలా పైకి లెగుస్తాడు? నువ్వే ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒకవేళ ఆ టైంకి లెగిస్తే సగం కంటే ఎక్కువ ప్రపంచం నిద్రపోతూ ఉంటుందో అప్పుడు సగం ప్రపంచం కంటే ముందు నువ్వు ఉన్నట్టే కదా. ఒకవేళ నువ్వు 7 గంటలకు నిద్రలేస్తే అండ్ ఇప్పటి నుంచి మీరు 4 గంటలు లేవడం స్టార్ట్ చేస్తే మీకు రాబోయే 10 ఇయర్స్లో 1 ఇయర్ 2 మంత్స్ 25 డేస్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ప్రతిరోజు మీకు 3 అవర్స్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. నీ అవర్స్ ఎక్స్ట్రా టైంలో ఎన్ని అచీవ్ చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఆ 3 అవర్స్ నీకోసం నువ్వు పనిచేస్తూ ఉంటే కాంపిటీషన్ దాటి ఎంత ముందుకు వెళ్తావు ఒక్కసారి ఆలోచించు. మీకు తెలుసు ప్రజెంట్ లైఫ్లో ఎంత కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉందో. ఒకవేళ మీ మీద మీరు వర్క్ చేసి మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా చేసుకుంటే అసలు మీకు కాంపిటీషనే ఉండదు. కానీ మనం దీన్ని ఎలా చేయాలి? హౌ? నేను మీకు స్ట్రాంగ్లీ రికమెండ్గా చేసేది ఏంటంటే, మీరు ఏ వర్క్ చేయాలన్నా దానికి మీరు ఉదయం 2 అవర్స్ ఇవ్వండి. అంటే 2 అవర్స్ స్పెండ్ చేయండి దాని మీద. ఆ 2 అవర్స్లో దగ్గరగా 4 అవర్స్ వర్క్ అవుతుంది. అంటే మీకు ఏదైనా పని చేయటానికి 4 to 5 అవర్స్ అయితే మార్నింగ్ చేసి చూడండి. ఆ మార్నింగ్ ఉండే చాలా పవర్ఫుల్ ఎనర్జీ, పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ యూస్ చేసుకుని మీరు ఆ వర్క్ని 2 to 2,000 అవర్స్ అంటే 2 to 230 అవర్స్ కంప్లీట్ చేయగలరు. నాకు తెలియదు, మేబీ మీకు ఉండవచ్చు, అవి గోల్స్ అవ్వచ్చు, డ్రీమ్స్ అని, మీలో ఏమైనా స్పెషల్ టాలెంట్స్, స్కిల్స్ ఉండొచ్చు. సో నా నుంచి మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్, మీరు వాటిని వదిలేయవద్దు. డోంట్ లీవ్ దట్ స్పెషల్ టాలెంట్, స్కిల్స్. సో ఇఫ్ యూ స్పెషల్ యూ కెన్ మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్. సో వాటి మీద ప్రతిరోజు 2 అవర్స్ వర్క్ చేసి చూడండి. 1 నెల తర్వాత మీలో ఎంత ఇంప్రూవ్మెంట్ చూస్తారో అంటే దానికి లిమిటే లేదు. సో చాయిస్ మీ చేతిలోనే ఉంది. ఐదర్ 2 అవర్స్ 3 అవర్స్ లేచి కొన్ని కోట్ల మందిని వెనక్కి నెట్టే ఏదైనా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తారా, లేదా అదే కోట్ల మందిలో ఉంటూ వాళ్ళలాగే నిద్రపోయి కళ్ళకంటూ ఉంటారా? మీ ఇష్టం. యావరేజ్గా ప్రతి బిలియనియర్ మార్నింగ్ 4 గంటలకే లేస్తారు. యాపిల్ కంపెనీ CEO మార్నింగ్ 4 గంటలకే లేస్తారు. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు మార్నింగ్ 4 గంటలకే లేస్తారు. ది రాక్ 3:30కే లేస్తారు. సచిన్ టెండూల్కర్ తన 20 ఇయర్స్ కెరీర్లో ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. తన ఏంటంటే 6 అవర్స్ అంటే 6 అవర్స్ అనేది ద ఫిక్స్ అనమాట. ఇంకా తన లైఫ్లో స్లీప్ అని 6 అవర్స్కి ఫిక్స్ చేసేవాడు. నెట్ దగ్గరికి వెళ్తారు, 500 బాల్స్ని ఫేస్ చేసిన తర్వాతే తన డేస్ని స్టార్ట్ చేసేవారు. కొంతమంది అంటూ ఉంటారు, మనిషికి 6 అవర్స్ స్లీప్ అవసరం, కొంతమందికి 7 అవర్స్ స్లీప్ అవసరం అని అంటారు. మరికొంతమంది 8 అవర్స్ అవసరం అని అంటారు. ఎలాన్ మస్క్ 6 అవర్స్ స్లీప్ తీసుకుంటారు. తనకంటూ ప్రొడక్టివ్ పర్సన్ని నా లైఫ్లో నేను చూడలేదు.
నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి ఎన్ని అవర్స్ డైలీ నిద్రపోతాడో అన్ని అవర్స్ తనకు అవసరం అవుతుంది. ఒకవేళ మనం తక్కువ నిద్రపోతే కొన్ని రోజులకి మన బాడీ అనేది ఆటోమేటిక్గా దానికి అలవాటు అయిపోద్ది. నాకు తెలుసు స్టార్టింగ్లో కొంచెం బోరింగ్గా ఉండవచ్చు, కానీ తర్వాత మీకే చాలా మజా వస్తుంది. మనం దేనికి లేస్తున్నామో ఒక క్లారిటీ ఉంటే పక్కా లేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ త్వరగా లేవాలి అని ఆలోచించడం మానేసి లేచాక ఏం చేయాలి అని ఆలోచించడం. లేచాక ఏం చేయాలో తెలియకపోతే, ఒక ప్లానే లేకపోతే ఇంక ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ లేచాక ఏం చేయాలో డిసైడ్ అవ్వండి, అప్పుడు ఆటోమేటిక్గా లేస్తారు. ఇది గుర్తుంచుకో, ఒకవేళ నువ్వు ఈజీగా ఉంది పని చేస్తే త్వరలో జీవితం కష్టమైపోతుంది. కానీ ఈరోజు కష్టపడి పని చేస్తే తర్వాత నీ జీవితం ఈజీ అవుతుంది. ముందు దీన్ని ఫస్ట్ డే ట్రై చేసి చూడు, ఆ తర్వాత 5 days, దాని తర్వాత ఫైనల్లీ 10 days అంటారు కదా చాలామంది. 21 days అని తర్వాత మార్నింగ్ అంటారు కదా, 21 days ఛాలెంజ్ అని. సో తర్వాత మార్నింగ్ లేవడానికి స్ట్రగుల్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే ఇది నీ హ్యాబిట్లా మారిపోతుంది. ఒకవేళ నీ లైఫ్లో సీరియస్గా మార్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ స్టెప్, నీ మొదటి అడుగు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ కూర్చోకుండా పర్ఫెక్ట్గా మార్చుకో. టైం ఉన్నా నిద్ర సరిపోలేదని చిన్న చిన్న ఎక్స్క్యూజెస్తో నీ లైఫ్లో రావాల్సిన పెద్ద సక్సెస్ని దూరంగా వెళ్ళొద్దు. అలారం స్టాప్ చేసి పడుకున్నా నీకు చెప్తున్నా, నువ్వు స్టాప్ చేస్తుంది నీ అలారాన్ని కాదు, నీ సక్సెస్ నీ దగ్గరికి రాకుండానే స్టాప్ చేస్తున్నావు. నువ్వు అలారం స్టాప్ చేసుకుని పడుకునే 2-3 నిమిషాలు నీ పూర్తి లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. కొంతమంది ఎలాంటి కష్టం లేకుండా లేస్తున్నారు అంటే దానికి ఒక్కటే రీజన్ ఉంటుంది. వాళ్ళకి అలారం వస్తున్నప్పుడు ఆ సౌండ్ కన్నా 10 రెట్లు ఎక్కువగా వాళ్ళ గోల్ గుర్తుకొస్తుంది. అండ్ వాళ్ళ గోల్స్ వల్ల కంఫర్ట్ జోన్ అనేది 100 రెట్లు బలంగా ఉంటుంది. సక్సెస్ రావాలి అంటే సాక్రిఫైస్ చేయాలి. స్లీప్, కంఫర్ట్ జోన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే మీ సక్సెస్ అని మీ దగ్గరకు వస్తుంది. డ్రీమ్స్ అంటే నిద్రలో చేసేవి కాదు, చూసేవి కాదు. మీకు నిద్ర పట్టకుండా చేసేవి పడుకుని కళ్ళ కంటే మజా ఏం వస్తుంది? నీ కళను నిజం చేసుకుని చూడు. కొంతమంది నేను మార్నింగ్ ఎప్పుడు లేవలేదు, నాకు కష్టంగా అంటారు. మెల్లగా అలవాటు చేసుకుంటే ఏది కష్టం కాదు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నెవర్ హ్యాడ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ డన్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కమెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కింద కమెంట్ సెక్షన్లో